బ్యూటిఫుల్ పీపుల్ మళ్ళీ చాలా రోజుల తర్వాత కాలేజ్‌కైతే వచ్చాము. ఎందుకంటే మా కాలేజ్‌లో అభియంత్ 2K25 సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో, ఫైనల్ ఇయర్‌లో మాకు ఇది లాస్ట్ అభియంత్ కాబట్టి మేము ఆఫీస్‌లో లీవ్ తీసేసుకొని కాలేజ్‌కైతే వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా 3 డేస్ జరుగుతుందనమాట అభియంత్. సో, మా ఫస్ట్ డే అయితే అయిపోయింది. ఇది సెకండ్ డే. మా సెకండ్ డే రోజైతే మా ఫ్రెండ్‌కి యాంకరింగ్ ఉందనమాట. సో, అందుకే నేను నా ఫ్రెండ్ అయితే రెడీ అయిపోయి ఇంకా అలా స్టేజ్ దగ్గరకైతే వచ్చేసాము. ఇంకా ఆల్రెడీ పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ చేసేసారనమాట. స్టార్టింగ్ అయితే క్లాసికల్ పర్ఫార్మెన్సెస్‌తో స్టార్ట్ చేశారు. ఇంకా చూస్తున్నారు కదా స్టేజ్ మొత్తం ఎలా డెకరేట్ చేశారో చాలా బాగుండిందనమాట. సో, బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ పెడదాం అనుకున్నాను. బట్ కాపీరైట్స్ పడతాయని చెప్పేసి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అంతా తీసేశాను. సో, ఇక్కడైతే నేను నా ఫ్రెండ్ ఇంకా డిస్కస్ చేసుకుంటూ ఉన్నామనమాట. ఇది కాలేజ్‌లో లాస్ట్ అభ్యంత్ కదా అని చెప్పేసి. ఇంకా ఫైనల్లీ మా డైరెక్టర్ సార్‌నైతే స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేసారు స్పీచ్ కోసం. ఇంకా సార్ వెళ్ళిన తర్వాత ఈవెంట్‌కి ముందు కొన్ని యాక్టివిటీస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. లైక్ క్రికెట్ స్పోర్ట్స్ కానీ, లేకపోతే హ్యాకథాన్స్ కండక్ట్ చేయడం అలా. అందులో రన్నర్స్‌కి, విన్నర్స్‌కి గిఫ్ట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసారు సారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్యూట్ క్యూట్ పిల్లలు ఎంత బాగా రెడీ అయ్యారో. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుండిందనమాట. అండ్ నేను ఆ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ బట్ తీసాను అనుకోని అలానే ఉండిపోయాను. అండ్ ఇక్కడైతే ఏంటంటే మూవీ టీమ్ వాళ్ళు విజిట్ చేశారు కాలేజ్‌కి. సో, మూవీ నేమ్ అయితే జగన్నాథ్ మూవీ అనమాట. చాలా బాగుంది. టీజర్ కూడా చూసాము. సో, ఇంకా ఇక్కడైతే మళ్ళీ టీజర్ కూడా ప్లే చేశామన్నమాట. తర్వాత వాళ్ళ స్పీచ్ కూడా జరిగింది. సో, ఇంకా మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా టిక్‌టాక్‌లో ఫేమస్ అయిన నిత్య తను కూడా వచ్చారు మా కాలేజ్‌కైతే. ఇక్కడైతే వాళ్ళ మూవీ గురించి ఒక 1 అవర్ దాకా అలా అందరూ మాట్లాడి ఆ డిస్కషన్స్ అయితే జరిగాయి. మళ్ళీ యాజ్ యూజువల్ వెంటనే అయితే ఇంకా పర్ఫార్మెన్సెస్‌ని స్టార్ట్ చేసేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా పైన వాళ్ళైతే పర్ఫార్మెన్స్ ఏస్తుంటే కింద కిడ్స్ చూడండి వాళ్ళని చూస్తూ ఎలా ఏస్తున్నారో. ఇంకా చాలామంది అయితే లాస్ట్ టైం అభియంత్ 2K24 వీడియో పెట్టినప్పుడు చాలామంది అడిగారనమాట. అంటే అభియంత్ అంటే చాలామందికి తెలీదు. అండ్ అభియంత్ అంటే ఏంటక్క అసలు ఎలా జరుగుతుంది అని చెప్పేసి. అభియంత్ అంటే ఏం లేదు ఒక టెక్ ఫెస్ట్ లాగా అనమాట. ఇప్పుడు హ్యాకథాన్స్ కండక్ట్ చేయడం, అలాగే టెక్నికల్ రిలేటెడ్ ఏమైనా కాంపిటీషన్స్ పెట్టడం, కల్చరల్స్ పెట్టడం, స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్, సో ఆల్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ అయి పెట్టడమే అభియంత్. సో అండ్ ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్‌ని పిలిచేశారు. సో వీళ్ళైతే ఇంకా చాలా బాగా చేశారనమాట నెక్స్ట్. సో ఇక్కడ నేనైతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేస్తాను. ఎలా ఉందన్నది మీరే చూసేయండి. సో గాయ్స్ చూసారు కదా పర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉంది డెఫినెట్గా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీళ్ళైతే అమ్మవారి సాంగ్ తీసుకున్నారు. వీళ్ళు కూడా చాలా బాగా చేశారనమాట. సో మీరే చూసేయండి ఎలా ఉందో. ఇంకా పర్ఫార్మెన్స్ చూసారు కదా. నెక్స్ట్ అయితే మాత్రం పుష్ప మూవీలో సాంగ్ వేశారు. సో మీరే చూడండి ఎలా ఉందో. సో చూసారు కదా గాయ్స్ ఎలా అనిపించింది మన పుష్ప పర్ఫార్మెన్స్. చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. నెక్స్ట్ అయితే ర్యాంప్ వాక్ అనమాట. ఈ ర్యాంప్ వాక్లో వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మన ఇండియాలో ఉన్న ఈచ్ స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళైతే డ్రెస్సింగ్ చేసుకున్నారు. లైక్ ఎలా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒక్కొక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. సో ఆ స్పెషాలిటీని అయితే రిప్రజెంట్ చేస్తూ ఇలా స్టేజ్ పైన అయితే ర్యాంప్ వాక్ చేశారనమాట. చాలా బాగుంది కదా కాన్సెప్ట్. కొత్తగా అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అవ్వగానే నెక్స్ట్ వాళ్ళని పిలిచేశారు. వీళ్ళైతే ఇంకా ఎన్టీఆర్ గారి సాంగ్ దేవరా మూవీలో ఉన్న దానికి చాలా బాగా చేశారనమాట. ఇంకా ఇక్కడ డ్యాన్స్ చేస్తుంటే కింద అయితే మన వాళ్ళు గ్రౌండ్లో దుమ్ము దులిపేస్తున్నారు అనుకోండి. అంత బాగా చేస్తున్నారు. సో ఇంకా వీళ్ళందరూ నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళనమాట. సో వెయిట్ చేస్తున్నారు. సో ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి కాబట్టి. ఇంకా ఫైనల్లీ ఇదనమాట ఈరోజు అభియంత్ డే 2 సెలబ్రేషన్స్ అంతా ఇలా అయితే జరిగాయి. డెఫినెట్గా ఇంకా నేను పెట్టాను కదా ఆల్రెడీ షార్ట్ వీడియోస్ డే 1 అని చెప్పేసి. ఇంకా ఎవరైనా అవి చూడకుంటే వెళ్ళి చూసేయండి గైస్. ఇదనమాట ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ అఫీషియల్. బాయ్.